ట్రస్ట్ ఈ ఎందుకు తీసుకొచ్చాం, ఎలా తీసుకొచ్చాం, దీని యొక్క విధి విధానాలు ఏంటి, దీని యొక్క పూర్వ పరిత్రాలు ఏంటి, రాబోయే తరాలు ఏ విధంగా ఉంటుంది, భావితరాలకు ఏ విధంగా పనికి వస్తుంది అనేది పూర్తిగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు కూర్చోవడమే కాదు, మీరు కూడా వేదిక వచ్చి మాట్లాడాలా, మీలో కూడా ఇంప్లిమెంటేషన్ పెరగాలి, చైతన్యం పెరగాలి, ప్రతి వ్యక్తి కూడా మీరు నేర్చుకోవాలి. నేనే రోజుకి వచ్చి మాట్లాడడం కాదు, మీరు కూడా వచ్చి మాట్లాడగలగాల. అలా మాట్లాడినప్పుడు మాత్రమే వ్యవస్థ ముందుకు పోతాయి. అందుకే మీరందరూ కూడా చదువుకున్నా చదువుకోపోయినా ముసలి వాళ్ళైనా కూడా మీరందరూ కూడా మాట్లాడాలా, ఎక్కడైనా కూడా మాట్లాడతారని ఇష్టండి, మీరు మాట్లాడతారండి, మీరందరూ కూడా చైతన్యం కలగాలి సార్. మనమంతా కూడా ఆదివాసులు అంటే ఎప్పుడు కూడా చేతులు కట్టుకొని వాడు ఏది చెప్తే అది వినేసి వెళ్ళిపోవడం కాదు. మనమంతా మార్పు చెందాలి, మనలో మార్పు చెందాలనే వేదిక కూడా. ఓకే, మనం ఈరోజు నిజంగా ఇలాగ ఉంటున్నామంటే ఆ రోజు చేసినటువంటి ఆ పెద్ద మహనీయుల కృషి. ఎందుకంటే మనం గర్వంగా ఫీలాల్సింది ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇదే ప్రాంతంలోని అల్లూరి సీతారామరాజు గాము గంటందర గాము మల్లోర ఆ రోజు 1947 కన్నా ముందు ఎప్పుడైతే స్వతంత్ర సమరయోధులతోని పోరాడి మన స్వతంత్రాన్ని తీసుకొచ్చారో అటువంటి నేలలో మనం పుట్టినందుకు గర్వించాలి మనం అందరూ కూడా. అంతేనే కదా, అల్లూరి సీతారామరాజు చింతపల్లి అని చెప్తారా లేదా? చింతపల్లి కానీ, గూడెం కానీ, కేడీపేట కానీ, రంపులు కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా అల్లూరి సీతారామరాజు ప్రాంతాలే కదా. అలాంటి ప్రాంతాలకి మనం పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలా. దాంతో వేదిక ఈరోజు ఒక ట్రస్ట్, ఆదివాసీ ట్రస్ట్ అనేది కానీ విని ఎరగని రీతిలో మన ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద వ్యవస్థ తీసుకొచ్చింది కూడా ఇదే ప్రాంతంలో, ఇదే గడ్డలో. అంతేనే కదా. అలాంటప్పుడు మనం అందరూ కూడా నరాలు నెక్కబొడిచాలి. ఈ యొక్క నరాలు అనేది అంటే ఈ యొక్క నరాలు కానీ మనం ఏమంటాం దీన్ని, ఈ ఒక రోమలుగా నిక్కబొడిచాలి మన అందరికీ కూడా. నిజంగా ఇంత వేదిక ఈ రోజులో ఎంత ఇన్స్పిరేషన్ అయినటువంటి వేదిక. అందుకబట్టి చాలా హ్యాపీనెస్ సార్ నిజంగా ఈ వేదిక మనం తయారు చేసాం. ఈ వేదిక ఇక్కడ దాకా కాదు, టోటల్ ఏదైతే మన గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా తీసుకోపోవాలని కంకణం కట్టుకుని ఇది వ్యవస్థని పనిచేస్తున్నాం మనం అందరూ కూడా. అటువంటి వేదికలో మనం దీనికి పూర్తిగా తెలుసుకోవాలా. మనం ఆ రోజు ఏ రోజు అయితే పాలకులు బాబర్ కాలంలో కానీ అలాగే బ్రిటిష్ కాలంలో కానీ స్వతంత్రం వచ్చి మన 70 సంవత్సరాలు అవుతున్న పరిస్థితుల్లో కూడా మనం ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి మైనారిటీ పీపుల్ సంబంధించినటువంటి మన ట్రైబ్ ప్రాంతాలు మనం అంతా కూడా ఈ రోజు కూడా అనగరికులుగా ఈ రోజులు కూడా చిన్నతనంగా మనం బతుకుతున్న పరిస్థితి. మనం అందరూ కూడా ఏదైతే బ్రిటిష్ కాలంలో బాబర్ కాలంలో హింసించిన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 76 సంవత్సరాలు అవుతున్నా కూడా మనకి ఇప్పుడున్నటువంటి పాలకులు ఏ విధంగా పాలిస్తున్నారు అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇదన్నీ తెలుసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ మన చైతన్యం కలగాల, ప్రతి వ్యక్తిలో కూడా నాలెడ్జ్ రావాలా, ఇంప్రూవ్మెంట్ రావాలా. ఎందుకంటే చాలా గ్రామాలు ఇప్పుడు నేను చూసినట్లయితే నిజంగా దారకొండ ప్రాంతాలు కానీ ఇటు గూడెం ప్రాంతాలుగా చూసినట్లయితే చాలా గ్రామాలు కూడా మనకి ఇప్పుడు కూడా అభివృద్ధి లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పర్వాలేదు, మనకి విశాఖ జిల్లాలో చూస్తే దాదాపు ఒక 60% మనకు పర్వాలేదు, మన అభివృద్ధి చెంది మనమంతా కూడా